ప్రతి ఒక్కరు ఇంట్లో ఏం చేస్తున్నారు, వాళ్ళు తినేది ఇంట్లో తినే ప్రతిరోజు మనం తినే ఆ వైట్ రైస్ గోధుమ విషంతో సమానం అండి. అది మారాలి అంటే ఇది ఓవర్ నైట్ జరగదు. ఒక 20 సంవత్సరాలకు వైట్ రైస్ తినే వాళ్ళని మీరు సడన్ గా లేదు నువ్వు ఈ రోజు మిల్లెట్సే తినాలి అంటే ఒక్కరోజు తింటాడు అండ్ సెకండ్ డే దే విల్ స్టాప్ ఇట్ అండి. ప్రాబ్లం ఏంటంటే మనకి రైస్ వీటిని కామన్ గా మనము అదే మైండ్ లో పెట్టుకుని మిల్లెట్స్ ని మనం అలాగే చూస్తున్నాం. మిల్లెట్స్ ఇస్ టోటలీ డిఫరెంట్ అండి. ఆ గ్రెయినే డిఫరెంట్, ఇట్స్ ఎ సీడ్. ఇవి సీరియల్స్, ఇవి సపరేట్ అండి. ఆ సీడ్ ని ట్రీట్ చేసే విధానం, కుక్ చేసే విధానం కంప్లీట్లీ డిఫరెంట్ అండి. సో ఆ విధానం పాటిస్తేనే మనం మిల్లెట్ ని డైజెస్ట్ చేసుకుంటాం ప్రాపర్ గా, దాని వల్ల ఉండే బెనిఫిట్స్ ని ఎంజాయ్ చేస్తాం, మళ్ళీ దాన్ని వదలకుండా కంటిన్యూ చేస్తాం. ఇది ఒక కొత్త అంటే లైక్ మనం ఈ వరల్డ్ ని వదిలి వెళ్లే ముందు మనం వచ్చిన పర్పస్ కి ఏదో ఒక మంచి చేసి వెళ్ళాలండి. గొప్ప కార్డియాలజిస్ట్ డబ్బులు సంపాదిస్తున్నారు, ఇవన్నీ ఐ థింక్ they're all baseless things అండి. ఇఫ్ యూ జస్టిఫై మీ పేషెంట్ మీ దగ్గర నుంచి వెళ్ళినప్పుడు హ్యాపీగా వెళ్తే దట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. మనం ఒక సింపుల్ ఒకరికి ఒక సజెషన్ ఇచ్చినప్పుడు ఇఫ్ దే గో హ్యాపీ, దే సే సార్ తో మాట్లాడడం ఇట్లా నాకు క్యూర్ అయింది, హ్యాపీగా ఉంది, ఆ ఒక్క థింగ్ ఈజ్ ఎ బిగ్గర్ థింగ్ దెన్ యు నో వాట్ అమేజింగ్ వెల్త్ కానీ ఇవన్నీ కూడా. అండ్ మనం వెళ్లే ముందు మనం కూడా నెక్స్ట్ జనరేషన్ కి వరల్డ్ కి ఏదో ఒకటి ఇచ్చేయాలి. ఆ పనిలో ఉన్నాము, ఏమవుతుందో నెక్స్ట్ గాడ్ షుడ్ డిసైడ్. అమ్మకు కూడా చెప్తుంటారు హెల్త్ టిప్స్ బానే ఇంట్లో ఆల్మోస్ట్ అండి. అంటే మిల్లెట్స్ తినమని చెప్పి చూడండి, ప్రపంచంలో ఉన్న అమ్మలందరికీ వచ్చే పేషెంట్ మొత్తానికి చెప్తున్నారు, అమ్మకు చెప్పట్లేదు. చెప్తాడు మిల్లెట్లు తినమని. నాకు మిల్లెట్స్ చేసేది మా మదరే కదండి. ఏదో అట్లా ఒక్కోసారి తింటాం కానీ ఒక్కోసారి తినాలనిపించదు. నేను కొంచెం డైట్ కంట్రోల్ లోనే ఉంటాను. నేను మటన్ గిట్న ఏం తిన్నాను. మీరు కంప్లీట్ గా ఆపేశారా సార్? ఆల్మోస్ట్ 5 to 7 years అయిపోయి ఉంటుందండి. కంప్లీట్లీ స్విచ్డ్ ఓవర్ టు మైనర్ మిల్లెట్స్ బేసిక్లీ. ఆ కాన్సెప్ట్ మనం సైంటిఫిక్ గా ఎట్లా డిజైన్ చేసాము అంటే దాని బెనిఫిట్స్ ఇంకా యాక్చువల్లీ కామన్ పీపుల్ కి తెలియదండి. ఎంత ఫెనామినల్ ఫుడ్ అంటే మనకు అదృష్టం ఉంటే మనం అది తింటాం. చిన్న మనవాడు తింటాడు మళ్ళీ మిల్లెట్స్. ఓకే, పెద్ద ఆయన తినడు, అందుకే హీరో లాగా ఉన్నాడు చిన్న మనవాడు. నా కోడలు కూడా తినరు. వైట్ రైస్ మేడం? మా వారు కూడా అంతే వైట్ రైస్ ఏనండి. మార్పు మన ఇంట్లో నుంచి రావాలి అయితే. ఇంకా అంటే లైక్ ఇట్ టేక్ టైం అండి. అదే దట్స్ వాట్ ఐ టెల్ పీపుల్. ఇప్పుడు నేను నాన్ను డే ఇన్ డే అవుట్ చూస్తూ మా స్ట్రగుల్ చూస్తూ మా ఇంట్లోనే నేను చేంజ్ చేయడానికి ఎంత కష్టపడుతున్నానంటే యూ షుడ్ ఇమాజిన్ అండి. ఒక కంట్రీలో ఈ మార్పు రావాలంటే ఎంత టైం పడుతుంది. బట్ దీనికి మనం మారకపోతే అండి ప్రైజ్ విచ్ ఏ కామన్ మ్యాన్ ఈస్ గోయింగ్ టు పే ఇస్ వెరీ హ్యూజ్ అండి. అంటే ఇప్పుడు షుగర్లు బీపీలు అంటే గుర్తొచ్చింది. అమ్మా ఎప్పుడన్నా హెల్త్ బాగాలేక మన ఇంట్లోనే ఇద్దరు డాక్టర్స్ ఉన్నారని మర్చిపోయి హాస్పిటల్ కి తీసుకుపో అని అడిగిన సందర్భాలు ఉన్నాయా? తక్కువేనండి. ఎప్పుడు బేసిక్ గా హెల్త్ చెక్ ఇంట్లోనే చేసేస్తామండి. అంటే ఎంత పెద్ద డాక్టర్ అయినా గానీ మన ఇంట్లో వాళ్ళకి ట్రీట్ చేయాల్సి వచ్చినప్పుడు షివరింగ్ ఎవరికైనా గానీ, చాలా మంది డాక్టర్స్ నానప్రేమతో కూడా వచ్చారు. అలా ఎప్పుడన్నా మీకు ఇంట్లో వాళ్ళకి ట్రీట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇంజక్షన్ ఏం రాదండి, ఏమంటే మా కోడలు వేయాల్సిందేను. ఏమంటే మాకు వాళ్ళు ఉంటారు కదా నర్సులు, వాళ్ళు అంటాడు వీ డూ ప్రొసీజర్స్. మంది హాస్పిటల్ సెటప్ వేరు, ఇంట్లో ఉండేది వేరు. అంటే చేయలేదు, డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఆల్సో. సో నేను కొన్ని ఎస్ఆర్ క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చెప్పండి అమ్మా. అమ్మ మాట కన్నా భార్య మాట బాగా వింటారు? అట్లాంటిది ఏం లేదండి. పార్టీస్ కి వెళ్ళి ఇంటికి లేట్ గా వస్తారు అంటే రేర్, ఎక్కువ వెళ్ళడం లేదు, రేర్ గా వెళ్తాడు. ఇంట్లో వంట విషయంలో భర్త గారు బాగా హెల్ప్ చేస్తారు? అట్లా ఏం లేదండి, అస్సలు రాడు. కిచెన్ లోకే రాడు అసలు. ఓకే, ఏదైనా కాఫీ అవి చేసుకుంటారు కానీ తగినవి ఏం చేయడు. స్మోకింగ్ డ్రింకింగ్ చేసి ఇంట్లో తెలియకుండా మేనేజ్ చేస్తారు? పబ్లిక్ గానే తాగుతాడండి. దాచి పెట్టుకుని ఏం తాగేది ఏం లేదు. అమ్మ డబ్బు విషయంలో ఎక్కువ ఖర్చు పెడతారా? తక్కువేనండి. మీరు? నీడ్ బట్ అండి. ఫోన్ కాల్స్ బాగా ఎక్కువగా మాట్లాడతారు? అందరికన్నా భర్త గారు ఎక్కువ గ్లామర్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు? అవునండి. మీరు ఇంకొకరిని ఇంప్రెస్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళు మీలో ఒక క్యారెక్టర్ చూడాలి. మీరు మీలో ఆ క్యారెక్టర్ లేకుండా మీరు పక్కనోడికి చెప్పాలనుకుంటే ఎవడు నమ్మడం. ఇఫ్ యు ఆర్ ఇంప్రెసివ్, యూ టాక్ అబౌట్ సంథింగ్, దట్స్ వెన్ పీపుల్ నోటీస్ యూ. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెల్ఫ్ లవ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు కూడా బయట పెళ్లి కలదని చెప్తారంట. షూటింగ్ కి వెళ్తే లొకేషన్ లో మెయిల్ ఆర్టిస్టుల కన్నా ఫీమేల్ ఆర్టిస్టులతో ఎక్కువగా మాట్లాడతారు? తక్కువే అండి. అంటే నన్ను యాక్చువల్లీ చాలా ఇంటరాక్షన్స్ నాతో ఎట్లా ఉంటాయంటే పీపుల్ ఆస్క్ అబౌట్ హెల్త్ టిప్స్. చాలా 90% ఇంటరాక్షన్స్ అది డైరెక్టర్ అవనివ్వండి, హీరో అవనండి, హీరోయిన్ అవనివ్వండి, కో ఆర్టిస్ట్ అవనివ్వండి, టెక్నీషియన్స్ అవనివ్వండి, లైట్ ఆఫీసర్స్ అవనివ్వండి, ఇదే కామన్ గా నాతో మాట్లాడేవాళ్ళు. అది ఇప్పుడు చాలా మంది పీపుల్ టాక్ టు మీ అబౌట్ మిల్లెట్స్, ఎట్లా తీసుకోవాలి, ఎట్లా తినాలి.